అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నంలో మర్రిచెట్టు తొర్రలో వెలిసిన శివాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గోస్తని నది పరవళ్లు, మరోవైపు ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య కొలువుదీరిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం విజయనగరాన్ని పరిపాలించిన కాశీరాజు యుద్ధానికి వెళ్తూ మార్గ మధ్యలో ఈ ఆలయాన్ని కనుగొన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. శివరాత్రి పర్వదినం రోజున భక్తులు విశేష సంఖ్యలో హాజరై తమ భక్తిని చాటుకుంటున్నారు. పర్యాటకంగానూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మరింత భక్తుల తాకిడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ గుడి బయటపడడం అయితే మాత్రం మన కాశీరాజు గారు యుద్ధాల టైంలో ఇక్కడ విశ్రాంతి కోసం వస్తే ఈ గుడి బయటపడ్డదండి. అతను దీన్ని కొంచెం బయలు చేసి వెళ్ళిపోయాక ఇక్కడ అమ్మడమ్మ గారు అనే మా మామగారు దీన్ని బయలు చేసేయండి. తర్వాత మా వారసత్వంగా మేము చేసుకుని వస్తున్నాం. ఈ గుడిని డెవలప్మెంట్ మేమే ఓన్గా చేస్తాం. వచ్చిన 10 రూపాయల టికెట్లతో వాటితో మేము డెవలప్ చేస్తామండి. ఇక్కడ చాలా పురాతనమైన గుడి, శివాలయం ఉంది. చాలా వందల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన స్వామివారు ఉన్నారని చెప్పి తెలుసుకుని ఇక్కడ దర్శనానికి వచ్చాము. చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము. వైజాగ్ నుంచి వచ్చాం. ఇది నేను రావటం రెండోసారి అండి. కాశీపట్నం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. అదిను ఈ పక్కన ఒక లేకులాడిది కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కాశీ తర్వాత రెండో కాశీగా ప్రసిద్ధి చెందిందండి ఇది. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న శివుణ్ణి ఆ ఫలితం దక్కుతుంది అని అంటారు.